ప్రాంతంలో అసలు బీజేపీ కానీ నేషనల్ పార్టీస్కి ఎవరు వాళ్ళు ఛాన్స్ ఇచ్చే ప్రసక్తే లేదు. కానీ ఈసారి ఆడ కూడా బీజేపీ గెలవబోతుంది 4 స్థానాలు చెప్తూ ఉన్నారు. కేరళలో కూడా మీ ఒక ఓపెనింగ్ కాబోతుంది అని చెప్పేసి బీజేపీ చెప్తున్నటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ విధానం చూస్తుంటే మీరు నార్త్లో ఇలా అంటే మీకు ఈ సీట్లు తగ్గడానికి ప్రధాన కార్యం ఏమనుకుంటున్నారు? అక్కడ చూస్తే యూపీలో ప్రధానంగా చెప్పుకోవాలి, ఎస్పీ అక్కడ బాగా పుంజుకుంటుంది, ఎక్కువ సీట్లు గెలుస్తున్నట్టు ఎస్పీ కనిపిస్తుంది. ఇక్కడ చూస్తూ ఉంటే అక్కడ ఎవరైతే ఎక్కువ స్థానాలు 80 సీట్లు ఉన్నటువంటి యూపీలో ఎవరైతే ఎక్కువ స్థానాలు గెలుచుకుంటారో వాళ్ళదే సెంట్రల్లో అధికారం అని చెప్పేసి చాలా రోజులు వస్తున్నప్పటికీ, కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే బీజేపీ అక్కడ తక్కువ స్థానాలు గెలిచినా కూడా బీజేపీ అధికారం చేపట్టబోతుంది అని చెప్పేసి కనిపిస్తుంది. యూపీలో డౌన్ఫాల్కు బీజేపీ డౌన్ఫాల్కు కారణం ఏమనుకుంటున్నారు మీరు? ముఖ్యంగా ఏంటంటే కాంగ్రెస్ ఒక దుష్ప్రచారం చేసింది. మన భారతీయ జనతా పార్టీకి బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినట్టయితే రాజ్యాంగాన్ని మారుస్తారన్న ఒక దుష్ప్రచారం చేసింది. అది దుష్ప్రచారం ఏ విధంగా అంటే వీళ్ళు అన్నది ఏంటంటే బీసీకి రిజర్వేషన్లు కాదు, దాంట్లో ఎంఐఎంకి లేకుండా ఎంఐఎంకి తీసేయాలి అన్న నినాదం మోడీ గారిది. కానీ వీరేంది మొత్తం రాజ్యాంగాన్ని మారుస్తారన్న దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మిండ్రు. ఇక్కడ ఎట్లయితే తెలంగాణలో 6 గ్యారెంటీలు ఎట్లయితే నమ్మి మోసపోయినరో అలాగే అది కూడా అదొక మేము అనుకుంటున్నాము అదొక కారణం కావచ్చు. కాకపోతే ఇంకా సాయంత్రం వరకు టైం ఉంది కాబట్టి అక్కడ కూడా వచ్చే అవకాశం ఉందని మేము భావిస్తున్నాం. ఈసారి మీరు చెప్పే మాటలు, బీజేపీ నాయకులు చెప్పే మాటలు తెలంగాణ ప్రజలు విన్నారు, ప్లస్ మోడీని నమ్మారు. ప్రధానంగా చెప్పాలంటే మోడీని చూసి తెలంగాణలో ఓట్లు వేశారు, మోడీని నమ్మి ఓటు వేశారు. సో ఇంకా పోయినసారి 4 సీట్లు గెలిస్తే దానికంటే ఎక్కువ ప్రయోజనం తెలంగాణకు చేకూరుతుందని చెప్పగలుగుతారా మీరు? ఈసారి తప్పకుండా మేము 12 ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. 12 సీట్లు అయితే ఫస్ట్ నుంచి అనుకున్నదే, ఇప్పటికి 8 వచ్చాయి. చూద్దాం లాస్ట్ వరకు ఇంకా కొన్ని పెరగవచ్చు కూడా. చేకూరుతుంది ఒకవేళ ఎక్కువ స్థానాలు గెలిస్తే? ఏం ప్రయోజనం జరుగుతుంది అంటే కేంద్రం నుంచి వచ్చే నిధులన్నీ సక్రమంగా అందుతాయి కదా, పార్లమెంట్ వైజ్గా సక్రమంగా అందుతాయి. ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమీ చేయలేదు, కేంద్రం నుంచి వచ్చే అసలు నిధులను నియామకాలనే అందుకోలేకపోయింది. ఒకవేళ వచ్చినా కానీ కేంద్రం ఎక్కడ బాగుపడుతుందో, కేంద్రానికి వస్తుంది మంచి పేరు అని అది ఎక్కడ కూడా చూపించకుండా వైకుంఠ ధామాలు కేంద్రం నుంచి వచ్చినాయి కదా, వైకుంఠ ధామాలు కూడా వదలకుండా వాటికి కూడా పింక్ కలర్ వేసుకొని వాళ్ళు తెచ్చిన నిధులు అన్నట్టుగా ప్రజలకు చూపించే ప్రయత్నం చేసిండ్రు. ఇది ఏమంటారు రోజువారీ బియ్యం రేషన్ షాప్లో అది కూడా కేంద్రం నుంచి వచ్చినాయి. అది కూడా మోడీ గారి బొమ్మ ఎక్కడ కనపడనీయకుండా కేసీఆర్ ఇస్తున్నట్టు ప్రజలలో చూపించారు. ఆ విధంగా కాకుండా ఇక్కడ కూడా మన బీజేపీ వచ్చినట్లయితే అక్కడి నుంచి వచ్చే పథకాలు ఏవైతే ఉన్నాయో, నిధులు అయితే ఏవైతే ఉన్నాయో సక్రమంగా జనాలకు చేకూర్చి జనాలందరూ బాగుపడే తెలంగాణ కూడా బాగుపడుతుంది కదండి. ఆ విధంగా తప్పకుండా బాగుపడుతుంది. ఆ విధంగానే ప్రజలు చూసిండ్రు, అందుకే బీజేపీని నమ్మిండ్రు, బీజేపీ వైపు చూసిండ్రు. బీజేపీ తప్పకుండా మాకు ఇంకా 2-3 స్థానాలు వచ్చే అవకాశం ఉంది తప్పకుండా ఈసారి. ఏదైతే మీకు ఇప్పుడు వచ్చినటువంటి పర్సెంటేజ్ 35% వచ్చి రావడం జరిగింది, దానికంటే కొంచెం కూడా పెరిగేటట్టు ఉంది. ఇంకొక 5% పెంచుకుంటే తెలంగాణలో మీదే అధికారం అనేది స్పష్టంగా ఏర్పడుతుంది. కాబట్టి 4 సంవత్సరాల్లో మీ పోరాటం ఏ విధంగా ఉండబోతుంది ప్రభుత్వం పైన? కేంద్ర ప్రభుత్వం పైన ఫస్ట్ నుంచి ఇప్పుడు దగ్గర 6 నెలలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 6 గ్యారంటీలు అన్నారు. ఇంతవరకు కూడా ఒక్కటి కూడా అమలు చేయలేకపోయినారు. అంటే వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఉంటుందంటే మాటలు ఊరికే పుణ్యానికి వస్తాయి కదా, అలా మాటలు చెప్తారు మాత్రం, కానీ అభివృద్ధి మాత్రం గడప దాటని అని ప్రభుత్వం కాంగ్రెస్.